హే హాయ్, వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ వీడియో. సో పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రేమ్ అనమాట ఇది. పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఇంట్లో అయ్యే ఫార్మాలిటీస్ అన్నీ నేను వీడియో పెట్టేశాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. మేము రెడీ అయ్యి మా పిల్లల్ని రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళేసరికి పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ జీలకర్ర బెల్లం పెట్టేశారు. సో అయినా పబ్లిక్ ఎవ్వరు రాలేదు. ఎందుకంటే మ్యారేజ్ కరెక్ట్ టైం అయింది కాబట్టి పబ్లిక్ ఇంకా ఎవ్వరు రాలేరు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏ మ్యారేజ్ డేనా సరే మార్నింగ్ అయితే మ్యారేజ్ అసలు పబ్లికే ఉండరు. అదే లంచ్ టైంకి చూడండి తెగ ఎగబడిపోతారు కదా. ఎందుకంటే ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకొని వచ్చేసరికి కరెక్ట్ లంచ్ టైం అవుతుంది కదా. సో నిన్నటి వరకు మా చెల్లె మా ఇంటి ఆడపిల్ల అయితే ఈరోజు నుంచి వేరే వాళ్ళ ఇంటి ఆడపిల్ల కదా. ఆడపిల్లకి పెళ్ళి కానంత వరకు మన ఇంట్లో ఎంత గారాబంగా ఉంటామో, ఏది చేసినా చెయ్యకపోయినా అన్నీ సర్దుకొని పోతారు. అదే అత్తవారింటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎంత మంచిగా చూసుకునే అత్త దొరికినా, హస్బెండ్ దొరికినా ఏదో ఒక విషయంలో మనం మన పేరెంట్స్ని మిస్ అవుతాం కదా. పెళ్ళి అనేది మనకి ఫైనల్ పార్ట్ అవుతుంది మన అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి? ఏదో ఒక పండగకి వచ్చిపోయే చుట్టంలా వెళ్తాం కదా. అంతకుముందు అయితే అది మన ఇల్లు, మన ఇష్టరాజ్యంగా ఉంటుంది. పెళ్ళయింది అనుకోండి, అలా నడవదు కదా. కంగ్రాచులేషన్స్ టు యూ. మా చెల్లి పెళ్ళిలో అయితే నాన్ వెజ్ పెట్టకుండా వెజ్ పెట్టారనమాట. వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఉన్నాయి. అసలు ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మా చెల్లి పెళ్ళికి అయితే మా డాడీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చారు. అంటే మా సిస్టర్స్ అనమాట, మా డాడీ వాళ్ళ సైడ్ సిస్టర్స్. ఇప్పుడు మా చెల్లి అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ అనమాట. సో మా చెల్లి పెళ్ళికి ఎవరెవరిని ఇన్వైట్ చేసామో వాళ్ళందరూ మాత్రం వచ్చారు. ఫుడ్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఇక్కడ పనస బిర్యానీ అనేసి డిఫరెంట్గా చేశారు. టేస్ట్ అయితే బాగుందంట, నేనైతే టేస్ట్ చేయలేదు. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రైసెస్, వైట్ రైస్ అని, బగారా రైస్, సాంబార్, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, ఇంకా పుంటికూర చట్నీ. స్వీట్స్ అయితే అబ్బా ఒక 12-15 వెరైటీస్ పెట్టారు. స్వీట్స్ తినడానికే కడుపు టైట్ అయిపోయింది తెలుసా. అసలు మేము రైస్ని కూడా తినలేదు, అంత టేస్టీగా ఉన్నాయి. అది ఇదిగోండి మద్రాస్ సాంబార్ అంట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వెరైటీస్ చేశారు. అసలు చూడగానే మనకేదైనా ఎంతో తినాలి తినాలి అనుకుంటాం కదా. అబ్బా చూడగానే ఏమైపోతుందంటే కడుపు నిండింది అని అనిపిస్తుంది కదా. అలా అని తినకుండా ఉంటామా చెప్పండి? టేస్ట్ అయితే చెయ్యాలి కదా. అన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలనిపిస్తుంది. అలా మేము ఎంత ఎగ్జైటింగ్గా ఆ ఫుడ్ సెక్షన్కి వెళ్తే అక్కడ చూడగానే కళ్ళు ఇట్లా అయిపోయినాయి. సో చూద్దాం, టేస్ట్ చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది అని చెప్పేసి ఫస్ట్ రైస్ సైడ్ వెళ్ళకుండా మాకు ఇక్కడ వడాపావ్ పెట్టారు, అలాగే గప్చుప్ పెట్టారు, ఇంకా మంచూరియా, న్యూడిల్స్, రోటీ, పన్నీర్ కర్రీ అయితే ఒక 2-3 స్టైల్స్లో చేశారు. చాలా బాగుంది. పన్నీర్ టిక్కా అంటారు కదా అది. ఇది పావ్ బజ్జీ. అబ్బా జనాలు అయితే ఎట్లా ఎగరబడ్డారు తెలుసా. మనం బయటనే నార్మల్గా పానీపూరి అయినా వడపావ్ అంటే ఎంత ఫేవర్గా తింటాం కదా. అది ఇంకా మ్యారేజ్లో చేస్తూ ఉంటేనైతే అబ్బా అసలు లైన్ కూడా సరిపోదు నిల్చోవడానికి, అట్లా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇది స్పెషల్లీ మోస్ట్ తెలంగాణ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే మనకి భక్షాలు కదా. ఇది వచ్చేసి మనం ఇంట్లో పప్పుతో వేసుకుంటాం కదా. ఇవి కోవా భక్షాలు అనమాట. తింటూ ఉంటే అయితే మెల్ట్ అయిపోతుంది నోట్లో వేసుకోగానే. మొత్తం గీతో ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది. మళ్ళీ పక్కన వచ్చేసి మనకి కోవాతో రబ్డీ చేశారు. అలాగే మనకి స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఉంటుంది కదా, దాంతో ఐస్ క్రీమ్ పెట్టారు. ఇంకా పక్కన జిలేబీ పెట్టారు. చూడండి మా చెల్లె వాళ్ళకి టేస్ట్ చేసి చెప్పండి రా అంటే వీడియో తీసుంటే సిగ్గుపడుతున్నారు. అమ్మా నేను చెప్పను అని. అరే చెప్పండి రా, మనకు తెలుస్తుంది కదా అంటే ఆ తర్వాత ఆ జిలేబీ తీసుకొని తిన్నారు. చూడండి వేడి వేడిగా చేసేసి పెడుతున్నారు అక్కడ. మనం తినడమే లేట్ ఇంకా అక్కడ ఫుడ్ సెక్షన్కి వెళ్ళగానే. మేము జస్ట్ ఇలా వీడియో తీసుకోవడానికి మాత్రమే లోపలికి వెళ్ళాము. ఇంకా లంచ్ టైం కాలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట ఫుడ్ పెట్టడము. వీడియోలో చూస్తేనే మనకి అబ్బా ఇన్ని గానం పెట్టారా అని అనిపిస్తుంది. కానీ డైరెక్ట్గా మేము తింటుంటేనైతే అబ్బా అసలు కడుపులో పడతాయా పట్టాయా అని అనుకున్నాం. కానీ ఆల్మోస్ట్ అన్నీ తినేసామంటే టేస్ట్ చేసాం, ఒక రైస్ తప్ప. రైస్ వెరైటీస్ కూడా చాలా పెట్టారు. బట్ ఇన్ని తిన్న తర్వాత రైస్ పడుతుందా చెప్పండి? చూడండి ప్లేట్స్లో కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా మా సిస్టర్స్ అండ్ మా కిడ్స్. మేమందరం కలిస్తే ఇంకా ఆగుతుందా చెప్పండి? రచ్చ రచ్చనే అవుతుంది. ఒక్కొక్కరు ఏది నచ్చితే అది ఫాస్ట్గా తినేశారు. నా ఫేవరెట్ అయితే స్వీట్స్ కాబట్టి చూడండి నాకు అందరూ స్వీట్స్ ఎలా తీసుకొని తెచ్చిచ్చారు. ఆ స్వీట్స్ కూడా చూస్తూ ఉంటేనైతే నేనైతే ఒక 3-4 తినేసేయచ్చు తెలుసా, అంత బాగున్నాయి స్వీట్స్. రోటీ కూడా అని చెప్పాను కదా, రోటీ పన్నీర్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు ఆగుతారా సాంగ్స్ పెట్టిన తర్వాత? అబ్బా 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 వాళ్ళ డ్యాన్సులు కాదు వాళ్ళు కాదు, అంత పర్ఫెక్ట్గా చేశారు. ఇంకా ఫైనల్గా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అమ్మాయికి బియ్యం పోయాలి కదా, మా పిన్ని వాళ్ళందరూ కలిసి బియ్యం కలుపుతున్నారు.
పోసిన తర్వాత పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతుర్ని మా ఇంటికి తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు వాళ్ళకి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ అప్పగింతలు చేయాలి కదా! సో, ఆ టైంలో వీళ్ళకి ఇక్కడ బియ్యం పోసి పంపించేసాం వాళ్ళ ఇంటికి. అప్పగింతల టైంలో అయితే మా చెల్లిని చూస్తే చాలా ఏడుపొచ్చేసింది. అందరూ ఏడ్చారండి. ఏ ఆడపిల్లైనా ఇన్ని ఇయర్స్ తన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఎలా ఉంటది చెప్పండి? కన్న తల్లిదండ్రికైనా సరే, సిస్టర్స్‌కైనా, బ్రదర్స్‌కైనా ఎంత బాధ ఉంటది చెప్పండి? ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి పెళ్ళికొడుకుని కట్టేసారనమాట. అంటే డబ్బుల కోసం. సో, వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.